హాయ్ అండి, వెల్కమ్ టు మినీ వ్లాగ్. ఈరోజు మినీ వ్లాగ్లో నేను చూపించే రెసిపీ అయితే పిల్లలందరూ కూడా బాగా ఇష్టంగా తింటారు. 10 నిమిషాలలో చేసుకోవచ్చు. దానికోసం కడాయిలో ఆయిల్ వేసుకొని పన్నీర్ ముక్కలు, ఉప్పు పసుపు వేసుకొని పన్నీర్ ముక్కల్ని లైట్గా ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకోండి. అదే కడాయిలో ఒక బంగాళదుంపని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అవి కొద్దిగా ఉడికిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. బంగాళదుంప ముక్కలు బాగా ఉడికిన తర్వాతే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు పసుపు వేసుకొని కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ కారపొడి, కావాలంటే చిటికెడు గరం మసాలా కూడా వేసుకోవచ్చు. అలాగే మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకొని లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత ఉడికించుకున్న రైస్ని వేసుకోండి. కావాలంటే నిమ్మరసం కూడా వేసుకోండి. ఇక్కడ నేనైతే కొద్దిగా కొత్తిమీర వేసేస్తున్నాను. అంతేనండి, చాలా సింపుల్ అండ్ టేస్టీగా పన్నీర్ ఆలూ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. మా పిల్లలకైతే చాలా ఇష్టం అండి ఈ రెసిపీ అంటే. మరి మీ పిల్లలు కూడా ఇష్టంగా తినాలంటే మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఈ రెసిపీని. ఇంకా స్నాక్స్కి అయితే చిన్న ఇడ్లీ చేశాను. కొబ్బరి నైటే కట్ చేసుకొని పెట్టుకొని మార్నింగే కొబ్బరి చట్నీ చేసేసానండి. ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే ఈరోజు ఇడ్లీ, స్నాక్స్కి అయితే బిస్కెట్ అలాగే పల్లి చిక్కి పెట్టాను. ఇదండి ఈరోజు మా పిల్లల లంచ్ బాక్స్. ఎలా ఉందో చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.